భారతీ సిమెంట్ ఎవరిదో మనందరికీ తెలుసు. భారతీ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నటువంటి కంపెనీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత కంపెనీ. రాజ్యమే తన చేతిలో ఉన్నప్పుడు రాజుకి ఏది కావాలితే చేసుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నాడు కాబట్టి భారతీ సిమెంట్స్ కి ఏం కావాలితే అవి జగన్మోహన్ రెడ్డి చేసుకోగలిగాడు. సో సున్నప్రాయి గనులను కూడా గతంలో కరెక్ట్ గా 2024 ఎన్నికలకు ఒక నెల ముందు జగన్మోహన్ రెడ్డి 2 సున్నపు గనులను భారతీ సిమెంట్స్ కి కేటాయించాడు. గతంలో ఏంటంటే దరఖాస్తు విధానం ద్వారా ఈ లీజులు కేటాయించేవాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ దరఖాస్తు విధానంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఈ వేలం విధానాన్ని తీసుకొచ్చింది. సో కేంద్ర మైన్స్ శాఖ ఏం చేసిందంటే ఇక నుంచి ఏదైనా సరే, ఏ దరఖాస్తు అయినా సరే, ఏ లీజ్ అయినా సరే ఈ వేలం ద్వారా జరగాలి తప్ప దరఖాస్తు విధానంలో జరగకూడదని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చింది. అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఇప్పుడు ఏం జరిగింది, దీనికి సంబంధించి వేలం ద్వారానే లీజులు కేటాయించాలని స్పష్టమైన ఆదేశాలు ఉంటే 2023-24లో మంజూరు చేసిన ఈ 4 దరఖాస్తు విధానంలో ఎలా మంజూరు చేశారని IBM అంటే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ప్రశ్నించింది. గనుల శాఖ వెంటనే అలర్ట్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. సో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇలా అడుగుతుంది, కేంద్ర గనుల శాఖ ఇలా అడుగుతుంది, సో మీరు ఎలా లీజులు పొందారు, దీన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని చెప్పి వాటికి నోటీసులు అయితే జారీ చేసింది. యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళు అర్హులు అని చెప్పగలిగితే ఓకే, లేదు మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దొడ్డిదారినే పొందామన్నట్టుగా లేదన్న సమాధానం చెప్పారనుకోండి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 లీజులు అంటే 3 సంస్థలు భారతీ సిమెంట్స్ కు 2 అయితే ACCకి 1, రామ్కోకి 1, ఈ 4 లీజులను కూడా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. రద్దు చేస్తే తీవ్రంగా నష్టపోయేది భారతీ రెడ్డే.